ఇదే రాజకీయం. ఆ రాజకీయాన్ని పతాక స్థాయికి తీసుకెళ్తున్నాం ఇప్పుడు. ఎలా వేధించాలో నేర్పుతున్నారు, ఎలా తప్పుడు కేసులు పెట్టాలో నేర్పుతున్నారు. గుడ్. కోరుకోవాల్సిందల్లా ఏంటంటే భవిష్యత్తులో జగన్ జీవితంలో రాకూడదు. రేపు తరం కాదు, 10 ఏళ్ల తర్వాత వచ్చాడా దారుణం ఉంటుంది. ఇంతకింత కూడా కాదు, దారుణంగా ఉంటుంది. జగన్ మొదటిసారి పరిపాలనలో పూర్తిగా కంట్రోల్ పెట్టాడు. పూర్తిగా తను ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళనే ఇబ్బంది పెట్టాడు. అందరి జోలికి రాలా, కింద నాయకులకు అస్సలు అవకాశం ఇవ్వాలా. ఓ రకంగా చెప్పాలంటే 40 ఏళ్ల నుంచి మేము కాంగ్రెస్ వాళ్ళని చంపేయాలా, నరికేయాలా, హింసించేయాలా, మాకు అవకాశం ఇవ్వు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడల్లా ఇవ్వట్లేదు అంటూ చంద్రబాబు మీద కోపగించిన తెలుగుదేశం నాయకుల కోరికను బాబు ఇప్పుడు తీర్చేస్తున్నాడు 43 ఏళ్ల తర్వాత. అదే ఆ కోరికని ఈ దఫా జగన్ ఎదుట వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇస్తా పో అంటున్నాడు. ఎందుకంటే నాయకుడికి ఏం కాదు, ఆ నాయకుడికి ఏమవుతుంది, ఈ నాయకుడికి ఏమవుతుంది? పన్నులు తినేది, జైళ్లలో ఉండేది, లాక్కుపోబడేది, ఆస్తులు ధ్వంసం అయ్యేది, సర్వనాశనం అయ్యేది ఎవడు? కింద నాయకుడు, కింద కార్యకర్త. ఇద్దరు నాయకులకి అది బెనిఫిట్. వీళ్ళకి అర్థం కావట్లా. రౌడీలకి, ఫ్యాక్షన్లకి తమ కిందోళ్ళు ఎంత చస్తే అంత మంచిది, ఎంత దెబ్బలు తింటే అంత మంచిది. చచ్చినట్టు ఈడ వెనకాలే పడి ఉంటారు. ఆ కేసుల గురించి చచ్చినట్టు ఏళ్ళ వెనకాలే పడి ఉంటారు. ఇవాళ జగన్ పార్టీలో ఎవరైతే సఫరర్స్ ఉన్నారో, తెలుగుదేశం సఫరర్స్, వీళ్ళల్లో నాకు తెలిసి కనీసం 70% మంది పనిచేసి ఉండరు మన పార్టీకి. 70% మంది వాళ్ళ